ఇదంతా చూసి ఏంటి అని కంగారు పడుతున్నారా? అస్సలు కంగారు పడకండి. ఏం లేదండి, మన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం రెన్యూవేషన్ వర్క్ అయితే జరుగుతుందండి. అసలు దేనికి ఈ రెన్యూవేషన్ వర్క్? ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తే ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్తాను, వినండి. మన లోక పవిత్ర ప్రతిష్టాత్మక క్షేత్రమైనటువంటి మన సీతారాములు కొలువై ఉన్న మన భద్రాచల మహాక్షేత్రాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలినంత అత్యంత అద్భుతంగా సువిశాలమైన టెంపుల్ పార్క్ సిటీ చేయాలనేదే ఈ రెన్యూవేషన్ ఆలయ పునర్నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్త మహాశైలందరి సౌకర్యార్థం అండ్ మన భద్రాచల మహాకీర్తి వైభవాన్ని అందరం ఎంతో గర్వంగా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే విధంగా ఈ టెంపుల్ సిటీ పార్క్ అయితే నిర్మించనున్నారండి. రెన్యువేషన్ మొత్తం అయిపోయాక లైక్ ఎగ్జాంపుల్ మన అయోధ్య లెవెల్లో ఉంటదండి, ఆ విధంగా అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ అద్భుతం పూర్తయ్యే వరకు కూడా మన టెంపుల్ పైన మినరల్ వాటర్ అండ్ లిఫ్ట్ సౌకర్యం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అయితే మన భక్తులు ఎదుర్కోక తప్పదండి. టార్గెట్ 2027 నెక్స్ట్ ఇయర్ మన శ్రీరామనవమి, మన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి, అలాగే మన ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు ఈ ప్రాజెక్ట్ 75% కంప్లీట్ అవ్వాలని మన సీతారామచంద్ర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్.